క్రైస్తలో ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనము. నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగా ఉందువు. మకుటము అంటే కిరీటం అండి. బైబిల్ గ్రంథంలో ఎన్నో మకుటాలు ఉన్నాయి, అంటే ఎన్నో కిరీటాలు ఉన్నాయి. దయా కిరీటం అని, అపరంజి కిరీటం అని, అక్షయ కిరీటం అని కదండి, మహిమా కిరీటం అని, నీతి కిరీటం అని, జీవ కిరీటం అని, ఇలాంటివి ఎన్నో కిరీటాలు ఉన్నాయి. అయితే ఇక్కడ స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు, రాజకీయ మకుటంగా, రాజకీయ కిరీటంగా నీవు ఉంటావు అని మాట్లాడుతున్నాడు. ఈ లోకానుసారంగా చూస్తే అండి, కిరీటము అధికారాన్ని సూచిస్తుంది. ఒక రాణికో ఒక రాజుకో ఆ కిరీటాన్ని ధరింపజేసిందని బట్టి వారికి ఆ ప్రజల పాలన అనే అధికారాన్ని ఇస్తున్నారని ప్రజలందరికీ వెల్లడిపరుస్తూ ఉంటారు. మరి ఈ లోకానుసారంగా చూస్తే ఆ అధికారం కొంత కాలపరిమితం ఉంటుందండి. కొన్ని ఇయర్స్ అని లిమిట్ ఉంటుంది. అధికారం చెలాయించడానికి కూడా కొంత లిమిట్ ఉంటుంది. కానీ ఇక్కడ దేవుని చేతిలో రాజకీయ మకుటంగా మనం ఉన్నప్పుడు దానికి కాలపరిమితి ఉండదండి, లిమిట్ ఉండదు. అపరిమితమైన అధికారంతో మనము పరిపాలన చేస్తాము. ఆదికాండము 1వ అధ్యాయంలోనే మీరు సమస్తమును ఏలండి అని అధికారాన్ని ఇచ్చాడు. అయితే ఆదాము తప్పిపోయిందాన్ని బట్టి ఆ అధికారాన్ని కోల్పోయి ఏదైనా తోటల నుంచి వెళ్ళగొట్టబడ్డ మనకందరికీ సుపరిచితమే. మరలా దేవుడు ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. నా చేతిలో మీరు రాజకీయ మకుటంగా ఉంటారు. అయితే దానికంటే ముందు మీరు నేను ఏ విధంగా జీవించమని చెప్పి ఉన్నానో ఆ విధంగా మీరు జీవించవలసిన అవసరం ఉంటుందని ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి సామెతల గ్రంథం 27వ అధ్యాయం 24వ వచనం చూస్తే కిరీటము తరతరములు ఉండునా అని ఉంటుంది. అంటే కిరీటము తరతరములు ఉన్నా అంటే ఉండదని అర్థం అండి. ఒక రాజు తర్వాత ఒక రాజును మరి ఇశ్రాయేలు ప్రజలకి మరి వాళ్ళు ఎన్నుకోవడం చూస్తున్నాము. మొట్టమొదటి రాజు సౌలు దగ్గర నుంచి ఆఖరి రాజు వరకు కూడా మరి మారడం చూస్తున్నాము. ఒక రాజు చనిపోయిన తర్వాత ఒక రాజు, లేకపోతే ఒక రాజు యుద్ధంలో మరణించిన తర్వాత ఒక రాజు, అలా పరిపాలన చేయడం చూస్తున్నాం. అంటే కిరీటము తరతరములు ఉండదు అని చెప్పవచ్చు. అయితే దేవుని చేతిలో రాజకీయ మకుటంగా మనం ఉంచబడినప్పుడు ఈ కిరీటం మాత్రము మన నుంచి ఎవ్వరు తీసివేయలేరు. అంటే ఈ అధికారం మన ఎదురు నుంచి ఎవరు తీసివేయలేరని ప్రభు స్పష్టంగా ఈరోజు మాట్లాడుతుంటుండగా ప్రతి ఒక్కరము దేవుని ఆజ్ఞానుసారంగా, వాక్యానుసారంగా జీవించి ఆయన చేతిలో రాజకీయ మకుటంగా ఉండడానికి దేవుడు మనందరినీ ఆ విధంగా సిద్ధపరిచి తన రాకడకు మనందరినీ సిద్ధపరచాలని ప్రభుపేట కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.